నా గురుదేవుని జీవితకాలంలో భక్తులందరూ మంట చుట్టూ మూగే శలభాల్లా ఆయన చుట్టూ చేరేవారు. దీపం అప్పుడు వెలుగుతూ ఉండటం వలన అది సాధ్యమైంది. అప్పుడు వాళ్ళ పురోగతి జరుగుతూనే ఉండేది. కానీ ఆయన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ ఆరిన జ్వాలపై తమలోని అంతరాగ్నిలో తమను తాము దహించుకోగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఎవరైతే తనను తాను కాంతివంతంగా ఉంచుకోవడానికి తనలో సాధ్యమైనంత ఎక్కువ వెలుగు ఇముడ్చుకోగలడో అతనికే ఈ అగ్నిలో తనను తాను దహించుకోగలగడం సాధ్యమవుతుంది. అతడే అందరూ అనుసరించదగిన వ్యక్తి. ఎందుకంటే ఆయనలో తమను తాము దహించుకోవడానికి అవసరమైన అంతరాగ్నికి లోటు ఉండదు. ఆనంద మహాసాగరాన్ని చేరుకోవాలన్న దృఢ సంకల్పం గలవారెవ్వరూ దాన్ని చేరలేకపోవడాన్ని నేనెప్పుడూ చూడలేదు. సరైన సాధనం మీ చేతిలో ఉన్నప్పుడు విజయం సాధించకపోవడం అంటూ ఉండదు. తమ హృదయంలో జ్యోతిని చూడాలని వెంపర్లాడేవారిని చాలామందిని చూశాను. కానీ దానివలన ప్రయోజనం లేదు. ఎందుకంటే సాధకుడు కాంక్షించే ఆ నిజమైన ఆనందంతో పోల్చి చూస్తే ఈ ప్రకాశం చాలా భారమైనది. నేను దానిని సహించలేను కాబట్టి దానికి నేను దూరంగా ఉండడానికే ఇష్టపడతాను. అభ్యాసి ప్రకాశాన్ని చూడటానికి ప్రయత్నించకూడదు. అది అక్కడ ఉందని మాత్రమే భావించాలి. మనం అనుకునే జ్యోతి నిజంగా సత్తత్వం యొక్క నీడ మాత్రమే కానీ సత్తత్వం కాదు. మనం సాధించవలసినది జ్యోతిని భౌతిక రూపంగా గల నిజమైన సత్తత్వం. మన సాధనలో మనం అనుభూతి చెందుతాం, కానీ దీనిని అనవసరమైనదిగా భావిస్తాం. నిజానికి చిట్ట చివరికి చీకటి కానీ వెలుగు కానీ లేని స్థితికి మనం చేరుకోవాలి.